సో ఈ రోజు మా ప్రేక్షకులకి ముందుగా ఏమిటి పరిచయం చేయబోతున్నారు? ఎగ్ చట్నీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారండి? చెప్తానండి. ఉడకబెట్టిన ఎగ్స్, కారం, ఆవాలు మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, సాల్ట్. మరి విజయలక్ష్మి గారు ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి. ఓకే, చాలా ఈజీ అండి ఇది. అవునా? అందరూ ఎగ్తో మామూలుగా రొటీన్ గా చేస్తూ ఉంటారు కదా, ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి. ఎక్కడ నేర్చుకున్నారు? ఇది ఓన్ గా ట్రై చేశానండి. ఓన్ గా ట్రై చేశారా? ఏమండి నిజంగానే మీరు చెప్పినట్టు ఎగ్ తోటి ఆమ్లెట్లని, కూరలని, పులుసులని, ఇంకేదో ఫ్రైలని చేస్తారు. రకరకాల చట్నీ ఊరబెట్టినట్టు నేను వినలేదండి ఇప్పుడు దాకా. అందుకే మీరు ఎగ్ చట్నీ అనగానే ఒక్కసారి కొంచెం షాక్ అనమాట. ఎగ్ తో చట్నీ ఏంటి అని. నిలవ ఉంటుందండి ఇది? ఒక 2-3 days వరకు. 2-3 days ఉంటుంది. 2-3 days. ఓకే. ఫ్రిడ్జ్ ఉంటే పెట్టుకుంటే 1 week వరకు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 week దాకా ఉంటుంది కదా. సో ముందుగానే మనం ఏం చేసామంటే కోడిగుడ్లని బాయిల్ చేసుకుని పెట్టుకున్నాం. పొట్టు తీసి పెట్టుకున్నాం. సో బాండి వేడెక్కిందండి. వేడెక్కింది. ఆయిల్ తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి. ఇలా చేసుకోవచ్చు. చట్నీ కదా. ఓకే. నిల్వ గుడ్లు ఎగ్స్ మునిగేటట్టు ఉండాలండి. నూనె బాగా వేడవ్వాలండి. మరి ఈ లోపల మీ గురించి చెప్తారా? మీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. నేను హౌస్ వైఫ్ నండి. నాకు 2 పిల్లలు, పాప బాబు. బాబు యుఎస్ లో స్టడీస్ కి వెళ్ళాడు. పాప జాబ్ చేస్తుంది, బీటెక్ అయిపోయింది. పాప జాబ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా యుఎస్ వెళ్ళారా? లేదండి ఇంకా. సో పాప ఇక్కడే ఉంటుందండి? పాప ఇక్కడే ఉంటుంది. ఇలాంటి వెరైటీ వంటలన్నీ చేస్తుంటారా? చేస్తామండి. ఎక్కువ రోజు నాకు ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఖాళీగా అన్ని ఛానల్స్ లో వంటల ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను. చూసి ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలకు కూడా చేసి పెడతా ఉంటాను. నచ్చిందని చెప్తారు, నచ్చదు ఇంకోసారి చేయనండి. ఇంకోసారి ట్రై చేసుకోని చెప్తారు. బాగుంది. ఖాళీగా ఉంటాం కదా, ఇందులో కాబట్టి వెరైటీ వంటలన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ఒక 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టుద్ది. ఏమండి అన్నంలోకి తింటారా? అన్నంలోకి. పచ్చడి కాబట్టి ఆబ్వియస్లీ అన్నంలోకి తింటారు అనుకోండి. మీ ఫేవరెట్ ఫుడ్ ఇదండి? నాన్ వెజ్ అండి. నాన్ వెజా? ఏ ఐటమ్ బాగా తింటారు? బాగా ఇష్టమైన ఐటమ్? చికెన్. మీ పిల్లలకు కూడా అదే ఇష్టం అండి. సో ఇక్కడ నుంచి మీ బాబుకి పార్సల్ పంపిస్తుంటారా? చికెన్ చట్నీ పంపిస్తానండి. అట్లాగే రొయ్యల చట్నీ. రొయ్యలతో కూడా చట్నీ పెడతారా? రొయ్యలతో కూడా చట్నీ పెడతారండి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుందండి అది? 1 month వరకు ఉంటుందండి. 1 month. కొంచెం ఇది ఎక్కువ మరీ ఎగితే బాగుండదండి. పచ్చివాసన పోయే వరకు ఎగితే చాలు. ఓకే. వెంటనే సాల్ట్ కూడా కలుపుకోవాలండి. ఇందులో సాల్ట్ కూడా ఒక 4 స్పూన్లు పడుతుందండి. చట్నీ కదా, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఏమైనా అనుకుంటాం కానీ నేను చేస్తే ఆ కూర టేస్ట్ పడలేదు, మా పక్కింటి ఆవిడ చేస్తే చాలా బాగా టేస్ట్ పడింది అనుకుంటాం కానీ సీక్రెట్ ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ గా ఉప్పు, కరెక్ట్ గా కారం, కరెక్ట్ గా పులుపు వేసారనుకోండి ఏ కూరలన్నా టేస్టీగా రుచిగానే ఉంటాయి కదా. ఆ ఉప్పు వేసే తీరనమాట. అంటే కొద్దిగా ఉప్పు కారాలు సరిపడా వేసుకుంటే చాలు. వెంటనే కారం కూడా వేసుకోవాలండి. ఓకే. దీనికి చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది అనమాట. చట్నీ కదా, ఎక్కువ వేగే పని ఉండదు. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. పచ్చడి కదా, ఆబ్వియస్లీ ఎక్కువ పడుతుంది కదా. సిమ్ లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెడితే మాడిపోతుంది. సిమ్ లో పెట్టి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ ఎగ్స్ కూడా కలపాలండి. ఓకే. ఉడకబెట్టుకునే అంటే ఎగ్ అలాగే ఉంటుందండి, దాని ముక్కలు చేయం మనం. అంటే మనం తర్వాత స్పూన్ తో కొంచెం ఘాట్లు పెట్టుకోవాలమ్మా, ఎందుకంటే ఈ కారం అంతా అందులో పట్టడం కోసం చెప్పేసి. విజయలక్ష్మి నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుందన్నారు. సో వారం రోజులు అయిన తర్వాత 6వ రోజో 7వ రోజో బాక్స్ కలుపుకుని ఆఫీసులకు పట్టుకెళ్ళాలి అనుకుంటే ఉంటుందా, పాడైపోతుందా? ఉంటుందా? వారం రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ లో తీసినా కూడా. ఓకే. ఫ్రిడ్జ్ లో తీసినా వారం రోజులు అయ్యేంత వరకు బాక్స్ బయటికి తీసుకెళ్ళొచ్చు. కానీ వెరైటీగా ఉందండి నిజంగానే. ఇప్పటిదాకా అన్ని పచ్చళ్ళు విన్నా గానీ ఎగ్గు పచ్చడి వెళ్ళలేదు. బాగుంది. వెరైటీతో రకరకాలు చేస్తా ఉంటారు కానీ చట్నీ నేను కూడా లేదు, ట్రై చేద్దాము. ఎప్పుడు చేసే ఫ్రై, పులుసు ఇవే కదా అని చెప్పేసి. ఏమంటే నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్స్ ఉడకబెట్టినవి ఇట్లా వేసేసుకున్నాం కదా, అలా కాకుండా నూనెలో వేయించుకుని వేసుకుంటే ఇంకో 2 రోజులు ఎక్కువ ఉంటుందా? నూనెలో ఏగుతుంది కదండి ఇప్పుడు. ఓహో, ఇలా అంటారా? సెపరేట్ గా వేగితే ఇంకా సెపరేట్ గా వేగితే పైన నలుపు వస్తుందండి. ఆయిల్ వేస్తే పైన బ్లాక్ వస్తుంది,
అది షో పోతుంది అన్నమాట. సో ఇది నా డౌట్ కాదండి, వాళ్ళ డౌట్. మీ డౌట్ క్లియర్ అయిపోయింది కదా. విడిగా నూనెలో వేస్తే నల్లగా అయిపోతాయటండి, కాబట్టి దీంట్లోనే వేస్తే చక్కగా ఇటు వేగుతాయి, అటు మనకి చక్కగా పచ్చళ్ళలో కూడా కలిసినట్టు ఉంటుంది. ఫ్లేమ్ మాత్రం తక్కువ పెట్టుకోవాలండి. ఓకే. నెక్స్ట్ ఇది మెంతిను ఆవాల పౌడర్ అండి. ఆవాలు మెంతుల పొడి. ఆవాలు మెంతుల పొడి వేయించిందండి, పచ్చిదా? వేయించింది. ఓకే. 1 టీ స్పూన్ సరిపోతుందండి, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. కరెక్ట్. 1 టీ స్పూన్ సరిపోతుంది. వేయించిన ఆవాలు మెంతుల్ని చక్కగా పొడి చేసుకుని 1 స్పూన్ వేయాలండి. మనం మామిడికాయ చట్నీ అయితే అన్ని పచ్చి కలుపుకుంటాం కదా, ఇది స్టవ్ మీద పెట్టి కలుపుకుంటాం అంతే. ఓకే. అబ్బా నిజంగా గుమగుమలాడుతుందండి. ఇది గనక వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని గనక తింటే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. స్వర్గానికి 2 మెట్లు అన్నట్టు ఉంటుంది. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ట్రై చేసుకోండి. తప్పకుండా అండి, తప్పకుండా ఈ రెసిపీ నేను కూడా ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ లోపల మనం ఒక చక్కని చిట్కా చూసేద్దాం. ఉల్లిపాయ తరిగాక బంగాళాదుంప తొక్కలతో చేతులు తుడుచుకుంటే వాసన ఉండదు. ఇది చల్లారిపోయింది కదండి. ఇప్పుడు నిమ్మరసం కలుపుకోవాలండి. నిమ్మరసం కూడా ఒక రుచికి తగ్గట్టు క్వాంటిటీని బట్టి. కొంచెం పులుపులుగా ఉంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే దీంట్లో పులుపైన ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కదా. సరిపోతుందండి. ఒక 4-5 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఓకే. కలిపేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఎగ్ చట్నీ రెడీ అయిందండి, టేస్ట్ చెప్పండి. తప్పకుండా అండి. సూపర్ అండి. పుల్లగా, కారం కారంగా, ఉప్పుగా, ఎగ్ ఫ్లేవర్ కలిసి చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ అండి. ఎగ్ పచ్చడి చాలా రుచిగా ఉందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఎగ్ చట్నీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు, కారం, ఆవాలు మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, తగినంత ఉప్పు. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేడెక్కించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, ఉడికించిన గుడ్లు వేసి వేయించాలి. తరువాత ఆవాలు మెంతుల పొడి, నిమ్మరసం వేసి కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎగ్ చట్నీ రెడీ.